మన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ ఆయన ముఖ్యమంత్రి అయినాడు. ఈయనకు అప్పుడప్పుడే ఇది ఉంది. గుట్ట మీద మా అందరికి బాగా తెలిసిన వ్యక్తి ఎరికెల మహేష్, క్యాస్ట్ ఎస్టీ. నగరిగుట్ట మీద ఆ ప్రాంతంలో బాగా మంచి ప్రజాదరణ. ఆ ప్రాంతంలో అంత తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉంది. అప్పుడు ఈయనంతా బెంగళూరు బేస్డ్ జగన్మోహన్ రెడ్డి. నేను బెంగళూరుకి పోయి వచ్చేటప్పటికి ఎరికెల మహేష్ గారిని చంపుతారా లేదా అని అల్టిమేటం ఇచ్చిపోతే ఇమ్మీడియట్ గా ఒక వారానికి ఎరికెల మహేష్ ను దేవిరెడ్డి శంకరెడ్డి ద్వారా అది చంపడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి, మీరు చూసే జగన్మోహన్ రెడ్డి, నాకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి ఏంటనేది రాష్ట్ర ప్రజలకు ఒక చిన్న ఉదాహరణతో చెప్తా. అతని మనస్తత్వం ఏంటో. దేవిరెడ్డి శంకరెడ్డి అతనితో కోర్టు ఆపరేషన్ చేసి ఆ ఉదయ్ అనే అబ్బాయిని రామాంజనులు వేరే వాళ్ళ ద్వారా కోవిడ్ గంగాధర్ ద్వారా పిలిపించి వాళ్ళకి బీర్లో టాబ్లెట్లు వేసి బీర్ దాపి వాళ్ళు అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయినారు. ఆ టయానికి జగన్మోహన్ రెడ్డి వీళ్ళ నాలెడ్జ్ లేకుండా పులివెందులకు వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి పులివెందులో ఉండగానే ఇది చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళా చెప్పకుండా చేసినారంటారని వాళ్ళ ఇన్ఫర్మేషన్ ని జగన్మోహన్ రెడ్డికి పాస్ చేసినారు. నువ్వు ఈ టైంలో ఎందుకు వచ్చావు, మేము ఇట్లా అని పెట్టుకుని వాళ్ళు అన్కాన్షియస్ అయిపోయినారు, మేము వాళ్ళిద్దరిని వేసేయాలా, నువ్వు ఎందుకు వచ్చావు అంటే ఏందిరా ఇట్లా చేసినారు, ఉండండి మేము పోయినంతవరకు చేయొద్దండి, నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాకనే చేయండి అని చెప్పి యాక్చువల్ గా ఆ రోజు ఇడుపులపాయలో నైట్ హాల్ట్ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసుకుని హుటాహుటిన బెంగళూరుకి పోయి మళ్ళీ బెంగళూరులోనే ఇబ్బంది అని బెంగళూరు ఎయిర్పోర్ట్ కి పోయి ఢిల్లీకి ఫ్లైట్ టికెట్ తీసుకొని నేను టేక్ ఆఫ్ అయిన తర్వాత మీరు చేయండి